హలో ఆంధ్రప్రదేశ్ నే యోగాంధ్రంగా చేసేసి ఒక పండగలాగా చేసుకున్నాం కదా. సో ఒక్కరోజు ఫొటోస్ పెట్టేసి ఒక్కరోజు హడావడి చేసేసి గాలికి వదిలేయకండి. ప్రభుత్వాలు చాలా చాలా కష్టపడి మనందరి దగ్గరికి యోగాని తీసుకొచ్చాయి. సో మీరు వరల్డ్ రికార్డ్ కోసమే చేశారో, మ్యాట్ కోసమే చేశారో, ఎలా చేశారో కానీ అందరూ చేశారు నిన్న. సో అదే విధంగా ప్రతిరోజు చేస్తారన్న హోప్ తో నేను ఈ వీడియో పెడుతున్నాను. సో ఎన్నో కోట్ల మంది చేశారు, అందులో 1% చేసిన ప్రభుత్వం చేసిన ఈ పని సక్సెస్ అయినట్టే అనమాట. సో నా యోగా కూడా ఉంటుంది, 1 వీక్ ఫ్రీ యోగా, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే మ్యాట్లు తీసుకెళ్లిపోతున్నారని, నిద్రపోతున్నారని ఇలా ట్రోల్స్ చేస్తున్నారు. సో నేను ఒక 3 రోజులే కష్టపడ్డాను, బట్ 1 నెల నుంచి అందరూ ప్రతి ఉద్యోగస్తులు కష్టపడి వరల్డ్ రికార్డ్ సాధించడానికి ఎంతో వాళ్ళ వంతు వాళ్ళ కష్టపడ్డారు. నిద్ర తిండి తిప్పలు లేకుండా కష్టపడ్డారు. సో అలిసిపోయి కాసేపు పండుకున్న దాన్ని మీరు ట్రోల్ చేయకండి దయచేసి. అలాగే మ్యాట్లు పట్టుకెళ్తుంటే నేను ఒక అంకుల్ని అడిగాను, అమ్మా మా ఊర్లో 10 మందితో నేను యోగా చేపిస్తాను, అందుకే 10 మ్యాట్లు పట్టుకెళ్తున్నాను అన్నారు. దాన్ని కూడా మీరు పాజిటివ్ గా తీసుకోండి. సో 2-3 మ్యాట్లు పట్టుకెళ్లే వాళ్ళు రేపటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో యోగా చేస్తారేమో అని నేనైతే మంచి మనసుతో ఆలోచిస్తున్నాను. సో ఖచ్చితంగా యోగా చెయ్యండి. ఎందుకంటే నాది చాలా చాలా వీక్ జీన్స్ అనమాట. నాకు ఏ రోగాలు ఉన్నాయని నాకు వచ్చేసేటివి. కోవిడ్ టైంలో నేను కోవిడ్ నాకు చాలా ఎక్కువ వచ్చినా తట్టుకొని బతకగలిగానంటే యోగానే హెల్ప్ చేసింది. సో మనము ఈ బిజీ లైఫ్ లో తినే ఫుడ్, గాలి, నీరు అన్ని కలుషితం అయినా సరే వాటిలో నుంచి మనం ఎంతో కొంత బెటర్ గా మన లైఫ్ ని చేయడానికి యోగా హెల్ప్ చేస్తుంది. మీ డే అంతా మీరు బిజీగా ఉన్నా ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ ఒక 10 నుంచి 20 నిమిషాలు ఫ్రీ టైం ఉంటుంది. ఫోన్ తగ్గించండి, ఒక 20 నిమిషాలు యోగా చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. సో రేపటి నుంచి యోగా ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి. బాయ్.